బీసీలు అంటే సార్ మరి ఎందుకో ఈ ప్రభుత్వాలకు ఈ ఒక్క గవర్నమెంట్ కథగా సార్ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సభ్యులం అందరం డిమాండ్ చేసినా ఒక సాహేతుకమైనటువంటి కారణంతో డిమాండ్ చేస్తాం. ఈ 2 ఏడాదులలో కలిపి ఓన్లీ విద్యాపరమైనటువంటి అంశంలోనే 3,512 కోట్ల రూపాయలు ఎగబెట్టింది సార్ ఈ ప్రభుత్వం బీసీలో. పిల్లలు చదువుకునేటువంటి స్కాలర్షిప్ల విషయంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లో సార్ 782 కోట్లు ఎగబెట్టింది 2 ఏళ్లలో. సార్ నేను ఉపన్యాసాలు ఇవ్వాలనుకుంటే సార్ మాకు ఎందుకు కావాలి, ఈ ప్రభుత్వం ఎందుకు చేయాలి, మా డిమాండ్ కూడా తమరి ద్వారా పెడతాం సార్. 2014-15లో సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 8,462 కోట్లు ఎగబెట్టారు. కాబట్టి ఈ ప్రభుత్వము అధికారంలోకి వస్తే బీసీ సప్లాన్ తీసుకొస్తామనేటువంటి మాట చెప్పింది. కాబట్టి ఈ కళ్ళ ముంగట కనిపిస్తున్న సాక్ష్యాలన్నీ సభ ముందు పెడుతూ బీసీలకు సప్లాను అమలు చేసేటువంటి ఇష్టం ఉందా లేదా ఈ ప్రభుత్వానికి?